పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో ప్రభుత్వ ఆసుపత్రి పలు అభివృద్ధి పనులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. గత టీడీపీ ప్రభుత్వంలో పేదల సొంతింటి గల టిడ్కో గృహాలు 80% పూర్తి చేస్తే వైసీపీ 5 ఏళ్ల పాలనలో మిగిలిన 20% ఇళ్లు పడకేస్తాయన్నారు. నాడు టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇల్లు బ్యాంకులో తాకట్టు పెట్టి 5,000 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. బ్యాంకు నుంచి రుణం తీసుకున్న సొమ్ముతో ఇల్లు పూర్తి చేయకుండా రంగులేసి చేతులు దులుపుతారని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ టిడ్కో ఇల్లు పూర్తి చేసి పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పేదల మహిళల సొంతింటి కళ నెరవేర్చాలని ఆ రోజు ఎన్టీఆర్ టిడ్కో ఇల్లు మనం ఆ రోజు కొన్ని బ్లాకులు 100%, కొన్ని బ్లాకులు 90%, కొన్ని బ్లాకులు 80%, కొన్ని బ్లాకులు 70%, అంటే 70 నుంచి 100% ఆ రోజు ఎన్టీఆర్ టిడ్కో ఇల్లును మనం పూర్తి చేసాం. ఆ రోజు క్వారంటైన్ కేంద్రాలుగా కూడా ఆ రోజు ఎన్టీఆర్ టిడ్కో ఇల్లును గత ప్రభుత్వం వాడినటువంటి పరిస్థితి. ఏదైతే రిమైనింగ్ బ్యాలెన్స్ 20-30% ఏదైతే ఉందో 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ పెట్టి పనిచేయనటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు మనం ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆ ఇళ్ళన్నీ కూడా చెదలు పట్టి పొదలు పెరిగిపోయి అసలు నివాస యోగ్యంగా లేనటువంటి స్థితిలో మరి 5 సంవత్సరాల పాలన పాపం ఒక శాపంగా మారినటువంటి పరిస్థితి. ఇంకొక దుర్మార్గం ఏంటంటే ఇల్లు సంబంధించిన బ్యాలెన్స్ పనులు చేయలేకపోయారు.